నమస్తే నగేష్ గారు. నగేష్ గారు, మీరు ఇందాక విన్నారు బీఆర్ఎస్ నేత చందు గారు అన్నట్లుగా అటు మాజీ సీఎం కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో పిల్లలు అడిగిన ప్రశ్నలకే అటు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందని, దీనికి సంబంధించి కాంగ్రెస్ రియాక్షన్ ఏంటంటారు? నిజంగానే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందంటారా? వాస్తవానికి ఎవరు ప్రశ్నించినా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం గవర్నమెంట్ కి అయితే ఉంది. కానీ పిల్లలు ప్రశ్నిస్తున్నారు అంటే ఎక్కడి నుంచి ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది, వాళ్ళ హోదా అన్నది ఏందో తెలియాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీకి వచ్చి ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ప్రశ్నించట్లేదు, సవాల్ పెట్టుకుంటున్నాడు, బయట తిరుగుతున్నాడు. క్యాప్టెన్ లేకుండా టీం ఏం పని చేస్తుందో అసెంబ్లీలో తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అది కాకుండా ఇందాక రాజన్న మాట్లాడుతూ ఉంటే ఓ పాట పాడిండు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, పల్లా రాజశేఖర్ రెడ్డి గారు అని. దానికి కోరస్, మ్యూజిక్ అన్ని ఆయనే వేసుకున్నాడు. వాస్తవానికి అన్న చాలా చెప్పారు. 80 ఎంపీస్ గురించి చెప్పారు, అప్పుల గురించి చెప్పారు, అంబేద్కర్ గారి గురించి చెప్పారు. అద్భుతంగా ఉంది కదా అన్న మాట్లాడుతూ ఉంటే. కానీ వాస్తవానికి అంబేద్కర్ ఏమనుకున్నాడు సమాజం కోసం, ఈ దేశ నిర్మాణం కోసం. ఆయన నాకు తెలిసి ఈవెన్ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఐడియల్స్ ని మనం రాబోయే తరాలకు చూపాల్సిన అవసరం ఉంది. కానీ ఆయనకి స్టాచ్యూ నుంచి సెక్రటేరియట్ వరకు పేర్లు పెట్టిరు అన్నారు. కానీ దళితుడు సీఎం అయిందా ఈ రాష్ట్రానికి? ఈ ఆన్సర్ అయితే రాజన్న ఇయ్యాలి. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ఇందాక రాజన్న పాడిన పాటలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, పల్లా రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దళితుడికి ఉద్యోగాలు వచ్చినాయా, దళితుడు ఏదైతే ఉద్యమకారుడు ఉన్నాడో వాళ్ళకి కరెక్ట్ రెస్పెక్ట్ లభించిందా, ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా, 3 ఎకరాలు వచ్చినాయా, ఇవన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సిందైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకత్వానికి ఉంది. కానీ రాజన్నకి తెలియాల్సింది తెలంగాణ సమాజానికి తెలిసింది. రాజన్నకి ఇంకా తెలియదు కానీ తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు. ఏంది అంటే అబద్ధాన్ని అప్రంగా వాడుకునే ధురంధరులు ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీ, బీఆర్ఎస్. ఈ రాష్ట్రానికి అప్పులు ఎలా అయినాయో తెలియదా అన్న మీకు? నేను చెప్పిన ఒకటి, కోకాపేట నుంచి కాళేశ్వరం వరకు భూములు గల్లతయ్యాయి. కోకాపేట నుంచి భూదాన్ బోర్డు వరకు చెరువులు ఈరోజు ఒకప్పుడు 8,000 చెరువులు హైదరాబాద్ సరౌండింగ్ లో ఉంటే ఈ రోజు ఎంత ఉన్నాయి తెలుసా అన్న? 5,000 ఉన్నాయి. మిగతా 300 చెరువులు ఎంక్రోచ్మెంట్ అయ్యాయి. అది తిమిడి చెరువు కావచ్చు, సున్నం చెరువు కావచ్చు, ఈవెన్ దుర్గం చెరువు కూడా కావచ్చు. ఎవరి హయాంలో అన్న లాస్ట్ 10 years లో దోపిడికి పాలైంది ఇదే. అంటే ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎట్లా? అంటే అబద్ధాలు ఎవరు చెప్తున్నారు? వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఓ బ్యూటీ ఉందండి. మీరు నగేష్ గారు, టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ప్రస్తుతం అటు చందు గారు అడిగిన ప్రశ్నకి నిజంగానే పిల్లలు అడిగిన ప్రశ్నలకి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందా? అండ్ 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేయట్లేదు కంప్లీట్ గా అన్న స్టాండ్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కామెంట్ ఏంటి? మీ స్టాండ్ ఏంటి అసలు? 6 గ్యారెంటీలు రాష్ట్రంలో సరిగ్గా అమలు అవ్వట్లేదు అని అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ స్టాండ్ ఏంటంటారు? గ్యారంటీలు 100% అమల్లో ఉన్నాయమ్మా. కానీ ట్రూ డిజర్వింగ్ బెనిఫిషరీస్ ఉన్నాయి. రైతు బంధు అనేది ఒకప్పుడు మల్లారెడ్డి లాంటి వ్యక్తులకు కూడా రైతు బంధులు వెళ్ళాయి. కానీ ఇప్పుడు రైతు బంధు 3 ఎకరాలు వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ కి వెళ్తుంది. బీయింగ్ ఏ ప్రౌడ్ కాంగ్రెసీ ఐ కెన్ టెల్ యూ, ఏది రిసోర్సెస్ తెలంగాణ సంపాదనను కరెక్ట్ గా యూజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు గండి కొట్టారు కాళేశ్వరం అన్న పేరుతో, ఒక్క ఫ్యామిలీ అన్న పేరుతో. బాధలు వాళ్ళ కుటుంబానికే పరిమితమయ్యాయి కానీ తెలంగాణ రాష్ట్ర సంపాదన పెంచలేదమ్మా. అప్పులే పెరిగాయి. 7.58 lakhs crore పెరిగింది అమ్మా. లాస్ట్ 10 years లో ఫిస్కల్ పాలసీ అనేది ఒకటి ఉంటది. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ దాన్ని ఉద్దేశించి <5% కి ఇది ఫిస్కల్ పాలసీ మెయింటైన్ చేయాలి. అప్పులు బయట నుంచి తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడపాలి, లేకపోతే దేశాన్ని నడపాలి. మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత తెలుసా అమ్మా? ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ని తుంగలో తొక్కి లక్షల కోట్ల అప్పుగా తీసుకొచ్చి రాష్ట్ర జనానికం మీద, తలల మీద వేసింది. సిగ్గు చేటు. మాట్లాడుతూ ఉంటే ఓ పాట పాడతారు, రాబోయేది కేసీఆర్. అంటే మీకు అధికారం ఇంపార్టెంట్, కేసీఆర్ ఇంపార్టెంట్, కానీ తెలంగాణ సమాజం ఇంపార్టెంట్ కాదు. ఇందాక అంటున్నారు మరి 2 రాష్ట్ర పార్టీలు అంటే బీజేపీ అన్న ఆన్సర్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అయితే నేషనల్ పార్టీయే, మరి బీఆర్ఎస్ నేషనల్ పార్టీ కాదా? మరి 25 years సిల్వర్ జూబ్లీ చేసిర్రు, 2 years ఓల్డ్ బీఆర్ఎస్ కే చేసిర్రా? మీరు దేశ్ కి నేత అన్నారు.
ఎవరమ్మా? అంటే ఇప్పుడు చెప్తున్నాగా, బీఆర్ఎస్ కి బీజేపీకి ఓ అద్భుతమైన క్వాలిటీ ఉందమ్మా. అబద్ధాన్ని అస్త్రంగా వాడతారు. అచ్చే దిన్ ఫార్మర్ ఇన్కమ్ డబుల్. ఇప్పుడు రాజన్న చూడు ఇప్పుడు ఎంత ఫైర్ అయిపోతాడో. ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి, వికసిత్ భారత్ విశ్వగురు అన్నారు. కానీ ప్రైమ్ మినిస్టర్ గారు ఎలక్షన్ కంపెయిన్ లో మస్జిద్, మందిరు, ముజ్రా, హిందూ, హిజాబ్, హలాల్ ఇవే చెప్తారు. కానీ చేసిన లాస్ట్ 10 years లో ఏమి ఇచ్చారమ్మా దేశానికి కావచ్చు, మన తెలంగాణ సమాజానికి కావచ్చు? ప్రత్యేకంగా ఫైనాన్షియల్ ఏమైనా ఫిజికల్ స్టిములీ ఇచ్చారా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు? ఒక కంపు మాత్రం ఇచ్చిరిల్లు. ఏం తెలుసా, గంగా జమున తహజీబ్ అనేది తెలంగాణకి ఓ అయితే కలమానిక్యం నగేష్ లాంటిది. గారు, ఒక ఎంతో unique మంది హిందువుల ideology కళ ఇక్కడ అటు ఉంటది. అయోధ్య రామ దానికి మందిరం అయితే తీసుకొచ్చి ఇక్కడ పూర్తయింది, అది అందరికీ తెలిసిందే. ఏం చేయలేదంటున్నారు, చేసినవన్నీ కూడా స్పష్టంగా సాక్షాత్తు కనిపిస్తున్నాయి. ఆర్టికల్ 370 కావచ్చు, ఎన్నో విప్లవాత్మక మార్పులు అయితే దేశంలో చేస్తుంది బీజేపీ, అవన్నీ కనిపించడం లేదండి. అమ్మా ఇప్పుడు అయోధ్య కావచ్చు, మీరేమన్నా ఆర్టికల్ 370 ప్రశ్నిస్తున్నారా? ఇవన్నీ విప్లవాత్మక మార్పులే కదండి. ఇవన్నీ చేస్తున్నారు, కనిపిస్తున్నాయి కదా, ప్రజల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదండి. మరి ఇప్పుడు చప్పట్లు కొడదామా అమ్మా? అయోధ్య కట్టిరు కదా, 80% ఆఫ్ మరి కాంగ్రెస్ హయాంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారండి అయోధ్య మందిర్ కావచ్చు? ఉంది. దీనికి చప్పట్లు కొడదామా అమ్మా? అది ఇంపార్టెంటా మీకు? అమ్మా, రూపాయికి డాలర్కి విలువ ఏందో తెలుసా అమ్మా నీకు? 100 రూపాయలు చేరింది. ఈ రోజు ఇండియన్ కి ఓవర్సీస్ లో ఉపాధిలు ఉన్నాయమ్మా? ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా? మన బయలేటరల్ ట్రేడ్లు పెరిగాయిరా? ఏ అమ్మా ఎక్కడున్నావు? ఇవి కదా మనం మాట్లాడాల్సింది. మందిరం కట్టిర్రా? మందిరం అనేది ఎన్నో సంవత్సరాల కళ, ఎంతో పోరాటం తర్వాత వచ్చింది కదండి. సమాజం ఉండాలి, అది మంచిదే. కానీ నువ్వు నీకు సంవిధానం అనేది తెలుసా అమ్మా? రాజ్యాంగం కావచ్చు, రైట్, ఏ గవర్నమెంట్ అయినా డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ ని బేస్ చేసుకొని పరిపాలన అందియాలి. మరి లాస్ట్ 12 years అప్రాక్సిమేట్లీ ఓకే నగేష్ గారు లైన్ లో ఉండండి. వెంకటరెడ్డి గారు, అటు నగేష్ గారి కామెంట్స్ కి సంబంధించి మీరు ఏమంటారు? మీ కామెంట్ ఏంటండి? రాష్ట్రాన్ని నడిపించే చీఫ్ సెక్రటరీస్ లో 96 మందిలో నగేష్ గారు లైన్ లో ఉండండి. వెంకటరెడ్డి గారు మనం చూస్తున్నాం నగేష్ గారి కామెంట్స్ కి సంబంధించి బీజేపీ ఏం చేయలేదు అని అన్న కామెంట్ అయితే వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి బీజేపీ తరఫున మీ స్టాండ్ ఏంటండి? 82% పీడిఎస్ మీద డిపెండ్ అయి ఉంది మన దేశ జనాభా. గొప్పకు చెప్పుకోవాలా అమ్మా? ఇవి బిలో పవర్టీ లైన్ లో ఎంత మంది ఉన్నారు? హంగర్ ఇండెక్స్ లో ఎక్కడ ఉంది? పాకిస్తాన్, శ్రీలంక కన్నా వర్స్ట్ ఉంది. 3 పూటలు తినరు మన దగ్గర. అవునా? రామ మందిరం ఇంపార్టెంట్ అమ్మా, వాస్తవానికి ఇంపార్టెంట్ నువ్వు అన్నట్టు. సరే అమ్మా, చెవులో పూలు పెట్టే పనులు చేయొద్దు. ఏమైనా డిబేట్ కి వచ్చినప్పుడు మీకు అటాచ్ అవుతారు. ఫ్యాక్ట్ ఉంటే, లాజికల్ అనేది ఒకటి ఉంటది, యూనివర్సల్ సైన్స్ అంటారు దానికి. యాక్సెప్టెన్స్ ఎక్కువడానికి ఏమైనా లాజిక్స్ ఉన్నాయంటే మాట్లాడండి. కానీ ప్రామిస్ చేసారు. అవునా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందా? కోచికోడ్ రైల్వే స్టేషన్ వచ్చిందా? యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కి ఎన్ఓసి ఇచ్చిరా? మరి బీజేపీ ఇది ఫేజ్ 3 మెట్రోకి ఫండ్స్ ఇచ్చిరా తెలంగాణకి? ఓకే అండి, మీ అన్ని ప్రశ్నలకి బీజేపీ నుండి ఎటువంటి కామెంట్ వస్తుందో చూద్దాం మరికొద్ది సేపట్లో. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? అండ్ అటు చూస్తే అటు 6 మంత్రి పదవులకు సంబంధించి ఎన్నో చర్చలు అయితే సాగుతున్నాయి రాష్ట్రంలో. 6 మంత్రి పదవులకు సంబంధించి ఎన్నో కుమ్ములాటలు జరుగుతున్నాయి పార్టీలో అంతర్గతంగా అని. దీనికి సంబంధించి మీరేమంటారు? నిజంగా పార్టీలో అన్ని అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయా? ఇంకా ఎందుకు ప్రకటించట్లేదు మంత్రి పదవులకు సంబంధించి? కుంగులాటలు ఇవన్నీ ఒక పార్టీ అన్నప్పుడు, ఆర్గనైజేషన్ అన్నప్పుడు, ఎనీ ఆర్గనైజేషన్ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అల్టిమేట్లీ ప్రివేల్ అవ్వాల్సింది తెలంగాణ సమాజ నిర్మాణం కోసం డిసిషన్స్ ప్రివేల్ అవ్వాలి. కానీ ఇది ఏ మంత్రికి ఎవరికి ఏమొస్తుంది, ఏ మంత్రి పదవి వస్తుంది, ఈ బేస్లెస్ అంటే హిట్టింగ్ అరౌండ్ ది బుషెస్, ఇలాంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మనం చర్చించుకోవద్దమ్మా. ఎవరికి వస్తే ఏముంది? సోషల్ ఇంజనీరింగ్ పార్టీ అవ్వాలి, అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా. సోషల్ ఇంజనీరింగ్ అంటే ప్రతి ఒక్క కులానికి చెందిన మినిస్టర్లు క్యాబినెట్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ క్యాబినెట్ లో వచ్చే
డిసిషన్ లో తెలంగాణ సమాజంలో బహుజన సమాజం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు ఓరియంటెడ్ గా డైరెక్ట్ పాలసీస్ డిజైన్ చేయాలి. ఎస్సీ ఎస్టీలు అసలు అడ్మినిస్ట్రేషన్ లో ఎంతమంది ఉన్నారు, పొలిటికల్ రైట్స్ ఎంతమందికి అందుతున్నాయి, ఈ సోషో ఎకనామికల్ పొలిటికల్ రైట్స్ ని లెవెల్ చేసే దిశగా గవర్నమెంట్ పని చేయాలి. ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా అంటే అదే అంతర్గత కుమ్ములాటల కారణంగా డెవలప్మెంట్ గురించి మరింత కాన్సన్ట్రేట్ చేయట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు నగేష్ గారు? అంటే నిజంగానే అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయంటారా? అన్ని పార్టీలతో పక్కన పెడితే నిజంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయంటారా? మహా కుంభలాటల మీకు ఇంకోసారి చెప్తాను నేను. బీఆర్ఎస్, బీజేపీ, ఈవెన్ కాంగ్రెస్ ఆర్ ఈవెన్ జనతాదళ్ యునైటెడ్, ఎనీ పార్టీ, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో డిస్ప్యూట్స్ ఉంటాయి. కానీ అవుట్కమ్ వచ్చిన తర్వాత డిసిషన్ అనేది లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఉండాలి, సమాజ నిర్మాణం కోసం మాట్లాడాలి. అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి అది పెద్ద సెటస్కోప్ లో చూపించి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. డిస్ప్యూట్ ఉన్నాయంటే ఇప్పుడు నాకు వెంకటరెడ్డి అన్నకి ఐడియాలజికల్ డిస్ప్యూట్ ఉంది, వెంకటరెడ్డి అన్నకి నాకు రాజన్నకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆయన రీజనల్ పార్టీ అని క్లెయిమ్ చేస్తాడు, నేనేమో నేషనల్ పార్టీ అంట. దట్ ఈస్ డస్ ఇట్ మేక్ సెన్స్? హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ తెలంగాణ సమాజం?